Today also we are going to learn some more structures. The structure is I am not used to. The structure is I am not used to. After I am not used to, we have to use V1 plus inform. V1 plus inform plus something. So this is the structure. I am not used to. Let's see how we can use this structure. This structure is used to express that you are unfamiliar or uncomfortable you are unfamiliar or uncomfortable with a particular activity. With a particular activity. So what is the structure? The structure is used to express that you are unfamiliar or uncomfortable with a particular activity. Let's see some examples for some examples. I am not used to waking up early in the morning. I am not used to. I am not used to waking up early in the morning. It means I am uncomfortable to wake up early in the morning. I am uncomfortable to wake up early in the morning. అంటే ఇదేంటి ఫీలింగ్ అన్కంఫర్టబుల్ అన్నమాట. ఒక పనికి అన్కంఫర్ట్గా ఫీల్ అవ్వడం. అటువంటి సెన్స్లో ఈ యొక్క స్ట్రక్చర్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇన్ దిస్ సెన్స్ వీ కెన్ యూజ్ దిస్ స్ట్రక్చర్. ఐ ఆమ్ నాట్ యూజ్డ్ టు. ఐ ఆమ్ నాట్ యూజ్డ్ టు. ఆఫ్టర్ ఐ ఆమ్ నాట్ యూజ్డ్ టు వీ హ్యావ్ టు యూజ్ V1 ప్లస్ ఇంఫామ్. ఐ ఆమ్ నాట్ యూజ్డ్ టు తర్వాత ఏం యూజ్ చేయాలండి? V1 ప్లస్ ఇంఫామ్ యూజ్ చేయాలన్నమాట. ఓకే, సో ఇది దేనికి యూజ్ చేయాలంటే ఇది అన్కంఫర్టబుల్గా ఉన్నటువంటి విషయాలను లేదా అన్కంఫర్టబుల్గా ఉన్నటువంటి యాక్టివిటీస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ యొక్క స్ట్రక్చర్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ ఐ ఆమ్ నాట్ యూజ్డ్ టు లివింగ్ ఇన్ దిస్ సిటీ. లివింగ్ ఇన్ దిస్ సిటీ అంటే ఈ యొక్క పెద్ద సిటీలో ఈ యొక్క సిటీలో నాకు నివసించడానికి అన్కంఫర్టబుల్గా ఉంది. మీన్స్ ఐ ఆమ్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ టు లివ్ ఇన్ దిస్ సిటీ అన్నమాట. ఓకే, ఐ ఆమ్ నాట్ యూజ్డ్ టు ఈటింగ్ స్పైసీ ఫుడ్. ఐ ఆమ్ నాట్ యూజ్డ్ టు ఈటింగ్ స్పైసీ ఫుడ్, విచ్ మీన్స్ ఐ ఫీల్ అన్కంఫర్టబుల్ ఈటింగ్ స్పైసీ ఫుడ్ అని. ఓకే, నెక్స్ట్ ఐ ఆమ్ నాట్ యూజ్డ్ టు working late hours. I am not used to working late hours. I am feeling uncomfortable working late hours. అంటే లేట్ అవర్స్ లో వర్క్ చేయడానికి నేను కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వట్లేదు. ఐ ఆమ్ అన్కంఫర్టబుల్ అని. ఓకే, నెక్స్ట్ ఐ ఆమ్ నాట్ యూజ్డ్ టు డ్రైవింగ్. ఐ ఆమ్ నాట్ యూజ్డ్ టు డ్రైవింగ్ ఇన్ ద హెవీ ట్రాఫిక్. నాట్ యూజ్డ్ టు డ్రైవింగ్ ఇన్ ద హెవీ ట్రాఫిక్ అంటే ఐ ఆమ్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ టు డ్రైవ్ ఇన్ ద హెవీ ట్రాఫిక్ అని. ఓకే, నెక్స్ట్ ఐ ఆమ్ నాట్ యూజ్డ్ టు బీయింగ్ అలోన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఐ ఆమ్ నాట్ యూజ్డ్ టు బీయింగ్ అలోన్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
which means I am uncomfortable to be alone for a long time. ఎక్కువసేపు నేను ఒంటరిగా ఉండటాన్ని uncomfortable గా ఫీల్ అవుతాను, అంటే నేను ఉండలేను అని. నెక్స్ట్, I am not used to speaking. I am not used to speaking in public. అంటే పబ్లిక్ లో నేను మాట్లాడటం అంటే uncomfortable గా ఫీల్ అవుతాను అని. నెక్స్ట్, I am not used to criticizing others. ఇతరుల్ని క్రిటిసైజ్ చేయటం అంటే విమర్శించటాన్ని నేను uncomfortable గా ఫీల్ అవుతాను. మీన్స్ I am feeling uncomfortable to criticize others అని. నెక్స్ట్, I am not used to cooking for myself. I am not used to for myself, which means I feel uncomfortable to cook for myself. నాకు నేను వండుకోవడం అంటే నాకు uncomfortable గా ఉంటుంది అని. Okay, I am not used to dealing with difficult people. I am not used to dealing with difficult people. Okay, I am feeling uncomfortable to deal with difficult people. అంటే కొంతమంది తిరకాసుగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులతో మాట్లాడాలంటే నేను చాలా uncomfortable గా ఫీల్ అవుతాను అని అర్థం. ఓకే, నెక్స్ట్, I am not used to studying. I am not used to studying for long hours. నేను ఎక్కువసేపు చదవలేను, అంటే I feel uncomfortable to read for long hours. Next, I am not used to speaking English. ఇంగ్లీష్ మాట్లాడాలంటే నేను uncomfortable గా ఫీల్ అవుతాను. నెక్స్ట్, I am not used to running long distances. నేను ఎక్కువ దూరం పరిగెట్టాలంటే uncomfortable గా ఫీల్ అవుతాను అని. నెక్స్ట్, I am not used to being away from technology. నేను టెక్నాలజీకి దూరంగా ఉండాలంటే uncomfortable గా ఫీల్ అవుతాను అని. I am not used to taking risks. రిస్క్ తీసుకోవడం అంటే నేను uncomfortable గా ఫీల్ అవుతాను అని. ఓకే, సో ఇన్ దిస్ వే we can use this structure. The structure is I am not used to. The structure ఏంటండి? I am not used to. This is the best structure to express which you are uncomfortable to express. మీరు uncomfortable గా ఉండేటటువంటి విషయాలను ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఈ యొక్క స్ట్రక్చర్ అనేది మనకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. This is the best structure to use in our daily life. Okay, I hope this is a 20-second structure. Okay, next.